Hi guys. Hi guys, welcome to Perseverance Software Training Institute. I'm Sai Charan. సో ఈ సిరీస్ ఆఫ్ డాకర్లో మనం లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం సిఎండి ఎంట్రీ పాయింట్ చూడాలని. సో విల్ బీ డిస్కసింగ్ ఆన్ దట్. ఓకే, సో బేసిక్గా సిఎండి ఎంట్రీ పాయింట్ అనేది లాంచ్ టైమ్ ఎగ్జిక్యూటర్స్గా చెప్పచ్చు. ఓకే, సిఎండి అండ్ ఎంట్రీ పాయింట్ అంటే ఏమి అంటే లాంచ్ టైమ్ ఎగ్జిక్యూటర్స్ అని చెప్పచ్చు. ఆల్రైట్, సో ఇక్కడ ఇప్పుడు ఇది చదివితే మీకు అర్థం కాదు, ఇది లాస్ట్ బిఫోర్ వీ ఎండ్ దిస్ పర్టికులర్ సెషన్ చూద్దాం. బట్ ఫర్ నౌ వాట్ వీ డూ, లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, సో లెట్ మీ ఇప్పుడు మామూలుగా ఏడబ్ల్యూఎస్ వర్క్ చేస్తున్నాం కదా, మీకు అజూర్లో కూడా ఎలా సర్వర్ని క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సింపుల్ వర్చువల్ మిషన్స్కి వెళ్ళి ఓకే ఓకే ఆల్రెడీ ఒకటి ఉంది, దీన్ని తీసేద్దాం. ఆల్రైట్, ఓకే, సెలెక్టెడ్. మీకు అజూ కూడా సైన్అప్ చేసుకున్న తర్వాత జస్ట్ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ అవ్వాలని ఇవన్నీ. సో అప్లై ఫోస్ట్ డిలీట్, ఆల్రెడీ వర్చువల్ మిషన్స్ ఉన్నాయి, దాన్ని తీసేస్తున్నా. సో డిలీట్ ఇట్. ఓకే, లెట్ ఇట్ బి. ఇది డిలీట్ అవుతుంది. ఆ లోపల మీకు అజూర్ లాగిన్ అయిన వెంటనే ఇది హోమ్ పేజ్, వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేసుకోండి, క్రియేట్ అజూర్ వర్చువల్ మిషన్. ఓకే, చేసుకున్న తర్వాత సో ఫ్రీ ట్రయల్ అని ఉంటుంది. ఆల్రైట్, సబ్స్క్రిప్షన్ అంటే మన బిల్లింగ్ ఇది అనమాట, అంతే. సో రిసోర్స్ గ్రూప్ అంటే ఏమంటే అజూర్లో ఐటెల్ అజూర్లో రిసోర్స్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ అంతే. యా, ఆర్ ఈవెన్ సింగిల్ రిసోర్స్. సో రిసోర్స్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ అనే ఒక గ్రూప్ ఉంటే దాని కింద మేబీ మీది డెవలప్మెంట్కి సంబంధించిన VM1 అంటే వర్చువల్ మిషన్ 1, వర్చువల్ మిషన్ 2, లేకపోతే మనం ఇన్బౌండ్ అవుట్బౌండ్ అంటూ ఉంటాం కదా, అట్లా దాన్ని నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అంటారు ఇక్కడ అజూర్లో. సో అలాంటివి ఇవన్నీ గ్రూప్ చేసి ఒక గ్రూప్ కింద పెట్టచ్చు. ఆల్రైట్, ఆ గ్రూపే రీసోర్స్ గ్రూప్ అనమాట, అంటే పేరులోనే ఉంది కదా రీసోర్స్ గ్రూప్. సో అజూర్లో ఖచ్చితంగా రిసోర్స్ గ్రూప్, ఏ రిసోర్స్ గ్రూప్ అయినా ఉంటే దాని లోపలే వీ కెన్ ప్లేస్ రిసోర్సెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా తీసుకున్నాము డెవలప్మెంట్ ఆర్ మేబీ ఓకే యా డెవలప్మెంట్, సరేనా. ఓకే ఫైన్, అండ్ విఎం. సో విఎం నేమ్ నేను డాకర్ అని ఇస్తున్నాను. ఓకే, సో డాకర్ ఎనీథింగ్ మీరు ఇవ్వచ్చు. సెంట్రల్ ఇండియా, ఇది హై అవైలబిలిటీ కోసం, మీకు హై అవైలబిలిటీ కాన్సెప్ట్స్ లేటర్ వస్తాయి యూనో వేరే సెక్షన్లో. సో ఇది క్లౌడ్ ఆప్షన్ అనమాట, అంటే ఏం లేదు, ఇక్కడ ఉండే వర్చువల్ మిషన్ ఏదైతే రన్ అవుతుందో ఇది సింగిల్ మిషన్లోనే ఇప్పుడు తీసుకొని ఏమైతే చేస్తామో అది ఉంటాయి. ఇప్పుడు రిడెండెన్సీ ఇవన్నీ అంటే మల్టిపుల్ కాపీస్ ఆఫ్ మీ మిషన్స్ ఉంటాయి. సో అది ఇప్పుడు అవసరం లేదు. సో దట్స్ ఇట్, ఇట్లే పుల్ చేయండి, మీ అన్ని డిఫాల్ట్ వదిలేండి. ఉబుంటు ఫ్లేవర్ టైప్ అథెంటికేషన్ టైప్ మటుకు క్లిక్ ఆన్ పాస్వర్డ్, మీకు నచ్చిన యూజర్ నేమ్ ఇవ్వండి, నేను సాయి చరణ్ ఇస్తున్నా, అండ్ పాస్వర్డ్. అజూర్లో ఈ ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా మనం డ్యూరింగ్ విఎం క్రియేషన్ అప్పుడే మనం ఐడి పాస్వర్డ్ సర్వర్ నేమ్ కూడా ఇచ్చేయచ్చు. ఓకే, సో రివ్యూ ప్లస్ క్రియేట్ ఇలా చేసిన తర్వాత వ్యాలిడేషన్ పాస్ట్ అని వస్తే యూనో ఇక్కడ సో గుడ్ అనమాట, సర్వర్ని క్రియేట్ చేయొచ్చు. ఆల్రైట్ ఫైన్, వచ్చింది. సో క్లిక్ ఆన్ క్రియేట్ నా. సో ఇప్పుడు ఇది క్రియేట్ అవుతుంది. మీన్ వైల్ ఏం చేద్దామంటే, సో బేసిక్గా మనకి ఒక ఎక్కడో మీకు గుర్తుంది కదా, ఇప్పుడు సెంట్రల్ ఇండియాలో ఇప్పుడు ఈ సర్వర్ ఉంది. సెంట్రల్ ఇండియాకి నేను తిరుపతి రైట్ నా, ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఒక మీడియం కావాలి. ఇది లైనక్స్ బేస్డ్ సర్వర్ కాబట్టి సో SSH ఇస్ ద మీడియం. ఓకే, SSH మీడియం తీసుకోండి. యూజర్ నేమ్ @సర్వర్, IP అడ్రస్ ఆర్ సర్వర్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. రైట్, ఇలా ఇస్తే ఇక్కడ నుంచి SSH ప్రోటోకాల్ని యూజ్ చేయని చెప్తున్నాం, ఈ సర్వర్కి కనెక్ట్ అవ్వని చెప్తున్నాం, ఈ యూజర్ నేమ్తో అని చెప్తున్నాం. ఓకే,
అది అనమాట. ఫైన్, రైట్, లెట్స్ డూ. అంటే మన కేసు ఏమవుతుంది, SSH సాయి చరణ్ సర్వర్ IP అడ్రస్. మన VM క్రియేట్ అయిపోయింది. ఒకసారి హోమ్కి వెళ్ళి వర్చువల్ మిషన్ సెలెక్ట్ చేస్తే డాకర్ అని క్రియేట్ అయింది. సో సెలెక్ట్ డాకర్. ఇక్కడ ఓవర్వ్యూలో పబ్లిక్ IP అడ్రస్ అని ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి మీరు. ఓకే, కాపీ చేసుకొని ఇప్పుడు సాయి చరణ్ యూజర్ని ఈ IP అడ్రస్ ఇస్తే చాలు. సో కాపీ. ఇప్పుడు గిట్ బ్యాష్ ఉంటుంది, మీరు గిట్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తే మీకు గిట్ బ్యాష్ కూడా వచ్చేస్తుంది. ఇది డిస్కస్ చేసాం ఒకసారి, ఆల్రైట్. సో ఇలా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. సో SSH ఆల్రెడీ చేసాం కాబట్టి జస్ట్ పేస్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ సర్వర్కి కనెక్ట్ అయ్యేదాన్ని చూస్తుంది. కన్ఫర్మేషన్ ఇవ్వండి, మనం ఇచ్చిన పాస్వర్డ్ ఇవ్వాలి. పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి, సర్వర్ నేమ్ కూడా ఆటోమేటిక్గా తీసుకుని వస్తుంది అనమాట. సర్వర్ నేమ్, యూజర్ నేమ్, ఎవ్రీథింగ్. ఓకే, సో అజూర్లో ఈ ఆప్షన్ ఉంది. ఫైన్. ఇప్పుడు ఇక్కడ డాకర్ ఉండదు కదా, డాకర్ అని ఇస్తే ఉండదు, డాకర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాం. ఎలా మీకు గుర్తుంది కదా, మళ్ళీ ఇది రివిజన్ లాగా అనుకోండి. sudo apt ఫస్ట్ ఎప్పుడు ప్యాకేజ్ మేనేజర్ని అప్డేట్ చేయాలి చెప్పాం కదా. సో అండ్ ఇది ఏమని చెప్తా, sudo apt ఇన్స్టాల్. డైరెక్ట్గా docker.io అని ఇచ్చేయచ్చు, దట్స్ ఫైన్. సో ఇది కమాండ్ నెంబర్ 1, ప్యాకేజ్ మేనేజర్ని అప్డేట్ చేసే కమాండ్ ఇది. ఒకే లైన్లో ఇంకో కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ చేసేయాలంటే 2 ampersandతో డివైడ్ చేయాలి కమాండ్స్ని. సో ఇక్కడ పెట్టచ్చు ఇంకో కమాండ్. ఇక్కడ మళ్ళీ చేయాలంటే మళ్ళీ 2 ampersand ఇచ్చి మేబీ సమ్ కమాండ్ ఇచ్చు. ఓకే, ఇక్కడ ఇంకో కమాండ్, ఆల్రైట్, అలా. ఓకే, సో గివ్ ఎంటర్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ప్యాకేజ్ మేనేజర్ని అప్డేట్ చేసి ఆల్సో డాకర్ని ఇన్స్టాల్ చేసేస్తుంది. మీన్ వైల్ వాట్ వీ విల్ డూ, సో CMD అంటే ఏమి అని మీకు ఇప్పుడు క్లారిటీ ఉండదు. లెట్ ఇట్ రన్. ఓకే, ఇది కన్ఫర్మేషన్ అడుగుతాను, స్పేస్కి Y ఇవ్వండి. ఎస్, డన్, రైట్. పర్ఫెక్ట్, ప్రోగ్రెస్ అయిపోతుంది కాబట్టి ఇట్స్ ఫైన్, ఇది అయిపోతుంది. ఓకే, గుడ్. ఇప్పుడు డాకర్ ఉంది, ఆల్రైట్. డాకర్ ఉంది, ఫైన్, నైస్. ఇప్పుడు CMD ఎంట్రీ పాయింట్, దీస్ టూ ఆర్ వెరీ క్రూషియల్. ఇది CMD అండ్ ఎంట్రీ పాయింట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కంటైనర్ స్టార్ట్ అయ్యేటప్పుడు లేదు లాంచ్ అయ్యేటప్పుడు ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు సింపుల్గా ఒకటి చెప్తా. మీకు ఎకో అనే ఒక కమాండ్ ఉంది లినక్స్లో. సో ఎకో సాయి అని ఇస్తున్నా, దీన్ని ప్రింట్ చేసిందా, రైట్. మళ్ళీ ఎకో మేబీ సంథింగ్, రైట్. సో ప్యాటర్న్ ఏదో ఇస్తున్నా, అదే ప్రింట్ అవుతుంది, అవునా, అర్థమైంది అలా. సో దీన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు చెప్తాము, మీకు చాలా కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు, నథింగ్ టు వరీ. ఇప్పుడు లెట్స్ రైట్ ఏ డాకర్ ఫైల్. ఓకే, ఫస్ట్ సుడోగా లాగిన్ అవుతాం, దట్స్ ఫైన్. నౌ pi స్పేస్ డాకర్ ఫైల్ అన్ని క్రియేట్ చేద్దాం ఒకటి. సో ఇక్కడ ఒక ఎస్కేప్ తర్వాత సో ఫ్రమ్ స్పేస్ ఉబుంటు అని ఇస్తున్నా, మీకు తెలుసు కదా ఉబుంటు ఇమేజ్. దీంట్లో CMD పెడుతున్నా, అంటే ఈ ఉబుంటు ఇమేజ్ తీసుకొని స్టార్ట్ టైం లేదు లాంచ్ టైం ఒక కంటైనర్లో ఏమి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే బాగా చూడండి, నేను ఎక్కువ ఇలా ఇవ్వాలి. ఓకే, వెల్కమ్ మేబీ. ఓకే, వెల్కమ్ ఇచ్చి ఇలా ఇవ్వాలి. దీని అర్థం ఏంటి అంటే గైస్, ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాం కానీ CMD ఇది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఆల్రైట్, ఇట్లా ఇవ్వాలి. డబుల్ కోట్స్లో మీ ఫస్ట్ ప్యాటర్న్, ఇంకో డబుల్ కోట్స్లో మీ సెకండ్ ఇన్స్ట్రక్షన్, ఐ మీన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, దీని గురించి చెప్తా. సో సపరేటెడ్ బై కామా. సో దీనికి ముందు యాక్చువల్గా ఇది ఏంటంటే ఎకో అనేది ఎగ్జిక్యూటబుల్ అంటారు, దాంతో పాస్ చేసిండేది సాయి అనేది ఆర్గ్యుమెంట్స్. సో సాయి అని ఇంకెన్నన్నా చేయొచ్చు. సో ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఎకో ఆర్గ్యుమెంట్ వెల్కమ్. సో దీన్ని సేవ్ చేస్తాం, escape : WQ, సేవ్ అండ్ క్విట్. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డాకర్ ఇమేజెస్ ఏమి ఉండవు కదా డెఫినెట్లీ. ఫైన్, ఈ డాకర్ ఫైల్ని బిల్డ్ ఇంకా చేయలేదు. ఒక ఉబుంటు కంటైనర్ రన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో డాకర్ రన్, ఆల్రైట్, -IT ఇంటరాక్టివ్ మోడ్లో రన్ అయిదాం. సో -నేమ్, సో మేబీ OS కంటైనర్ OS 1 అని ఇచ్చి ఉబుంటు అని ఇస్తా. ఇది ఏం చేస్తుందంటే కంటైనర్ లోపల డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతుంది.
ఓకే, ఎందుకు ఇది ఇంటరాక్టివ్ మోడ్ కాబట్టి. మీరు చూస్తే ఏమవుతుందో చూడండి. ఓకే ఫైన్. సి ఇంతకుముందు మన డాకర్ హోస్ట్లో ఉన్నాం, ఇప్పుడు కంటైనర్ లోపల ఉన్నాం. ఓకే ఫైన్, ఇది కంటైనర్ లోపల అనమాట. ఎల్ఎస్ ఇస్తా, ఇక్కడ చూడండి చాలా ఫైల్స్ వచ్చాయా. ఒకసారి ఎగ్జిట్ ఇచ్చేస్తా. ఓకే, అంటే కంటైనర్ నుంచి బయట వచ్చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత డాకర్కి వచ్చా. ఇక్కడ ఎల్ఎస్ ఇస్తే సాయి చరణ్ అని యూజర్ నేమ్ వచ్చింది. ఇక్కడ చూడండి జస్ట్ డాకర్ ఫైల్ ఒకటే. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ కమాండ్ ఇస్తే ఇలా తీసుకోపోయింది కదా. ఇప్పుడు ఈ బిహేవియర్ని, డిఫాల్ట్ బిహేవియర్ని మనం మార్చుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన డాకర్ ఫైల్ రాస్తాం, క్యాట్ చేద్దాం. క్యాట్ అంటే ఫైల్ లోపల ఉండేది వ్యూ చేసేదానికి. ఇక్కడ ఒక సిఎండి పెట్టాం. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఇమేజ్ తీసుకో, కంటైనర్ లాంచ్ అయ్యే మూమెంట్లో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ పర్టికులర్ ఫైల్ని బిల్డ్ చేయాలి కదా, డాకర్ ఫైల్ని. సో డాకర్ బిల్డ్ -t. ఓకే, సో మేబీ రైట్ test:\version1 డాట్ ఎంటర్. పర్ఫెక్ట్ అయిపోయిందా. సో మన డాకర్ ఫైల్ బిల్డ్ అయింది. ఇప్పుడు క్లియర్ చేసుకొని కన్సోల్ని డాకర్ ఇమేజెస్ అని ఇద్దాం. మన కస్టమైజ్డ్ ఫైల్ ఉంది test_v1. ఓకే ఫైన్. నౌ వాట్ విల్ డూ, ఇప్పుడు విల్ క్రియేట్ ఏ కంటైనర్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కస్టమైజ్డ్ ఇమేజ్. అంటే ఒక సిఎండి యాడ్ చేసిన ఇమేజ్. డాకర్ రన్ -it -name. సో OS2 అంటే మన ఇంకో కంటైనర్ 2, కానీ ఈసారి test:\v1 అంటే మనం కస్టమైజ్ ఇమేజ్ ఇస్తున్నాం. అసలు ఇమేజ్లో ఏముంది, సిఎండి ఒకటి యాడ్ చేస్తాం, ఎకో వెల్కమ్ అని. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఆ బిహేవియర్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వెల్కమ్ అని ప్రింట్ అవ్వసి అయిందా, ఇది అనమాట. సో సిఎండి అనేది టోటల్గా మనము యూనో లాంచ్ టైం, కంటైనర్ లాంచ్ టైం అప్పుడు హ్యాండిల్ చేసేదానికి యూజ్ చేస్తాం. అంటే అప్పుడు ఏం జరగాలి అనేది. సో టోటల్ ఈ సిఎండి మీద ఆధారపడింది. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, అసలు ఎంట్రీ పాయింట్ అంత ఏంది ఫస్ట్ మళ్ళీ అని. ఎంట్రీ పాయింట్ కూడా ఇట్స్ సేమ్ యాజ్ సిఎండి, బట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంది, చెప్తా. సో ఒకసారి దీన్ని క్లియర్ చేసుకుని డాకర్ ఫైల్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇదే ఇక్కడ ఏం చేయట్లేదు, నేను సిఎండి తీసేస్తున్నా, ఎంట్రీ పాయింట్ అని పెడుతున్నా, పెట్టి ఇంకేం చేయట్లేదు. సో escape:\wq సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ డాకర్ ఫైల్ని బిల్డ్ చేస్తున్నా. ఓకే, ఎలా, కమాండ్ ఆల్రెడీ ఉంది, దాన్ని వాడచ్చు కదా. సో డాకర్ బిల్డ్ -t, ఇది టెస్ట్ కదా, టెస్ట్ ఇప్పుడు వేరే వర్షన్ ఉంటుంది v2. ఓకే, మీకు డిఫరెన్స్ కోసము ఒక పని చేద్దాం. సో vi డాకర్ ఫైల్, మీకు మళ్ళీ కన్ఫ్యూజన్స్ లేకుండా ఈ ఎంట్రీ పాయింట్లో సో వెల్కమ్ ఓకే డాకర్ అని పెడుతున్నా, సరేనా, సంథింగ్ లైక్ దాట్. సో ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి రైట్. సో అంటే ఇంకేం చేంజ్ చేయాలి, సిఎండి ప్లేస్లో ఎంట్రీ పాయింట్ అని పెట్టాం అంతే కదా ఇన్స్ట్రక్షన్లో. సో నౌ బిల్డ్ చేద్దాం, డాకర్ బిల్డ్ -t. సో టెస్ట్, ఈసారి v2 కదా, v2 పెట్టి డాట్. రైట్. సో ఇప్పుడు v2 అనే వర్షన్ బిల్డ్ అవుతుంది, అదే వేరే డాకర్ ఫైల్కి. నౌ ఇప్పుడు డాకర్ ఇమేజెస్లో 2 ఇమేజెస్ ఉంటాయి, ఒకటి ప్రీవియస్ ఇమేజ్, ఇప్పుడు లేటెస్ట్ వన్. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు మళ్ళీ డాకర్ రన్ -it -name OS3 థర్డ్ కంటైనర్ ఇది, అండ్ test:\v2 ఇస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా వెల్కమ్ డాకర్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఐడియల్ ఏమంటే సిఎండి అయినా ఎంట్రీ పాయింట్ అయినా ఒకేలాగా వర్క్ అవుతుంది. కానీ ఎందుకు రెండు డిఫరెన్స్ అంటే, ఒకటి డిఫాల్ట్గా ఈ బిహేవియర్ ఎగ్జిక్యూట్ చేయని చెప్పేదానికి, ఇంకోటి డిఫాల్ట్గా ఒక బిహేవియర్ ఉన్నా దాన్ని ఓవర్ రైట్ చేసేదానికి. ఈ అవసరం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ చూద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేస్తామంటే డాకర్ పిఎస్ ఇస్తాము. ఆల్రైట్, ఓకే, డాకర్ పిఎస్ అయిపోయి ఈ కంటైనర్స్ ఇవన్నీ తీసేద్దామా. ఎలా మీరు ఇలా తీయచ్చు, డాకర్ RM -a ఫోర్స్ఫుల్లీ, ఇది ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్ కాబట్టి నో ఇష్యూస్. ఆల్రైట్, డాకర్ RM, సో $డాకర్ PS -a -q కూడా ఇవ్వచ్చు మీరు. ఆల్రైట్, ఇలా ఇస్తే ఏమంటే ఈ కమాండ్ యొక్క అవుట్పుట్ $off అనేసి కమాండ్ యొక్క అవుట్పుట్ ఈ కమాండ్కి 1 by 1 పాస్ అవుతుందంటే దీని అవుట్పుట్ లిస్ట్ ఆఫ్ కంటైనర్ ఐడీస్ వస్తాయి అన్నమాట. ఇట్లా ఈ ఐడీస్. సో ఇప్పుడు $RM ID వస్తే కంటైనర్స్ రిమూవ్ అయిపోతాయి కదా. 3 రిమూవ్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి డాకర్ PS -a ఇస్తే నో కంటైనర్స్. ఓకే ఫైన్, పర్ఫెక్ట్, క్లీన్. నౌ వాట్ విల్ డూ, ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు ఒకసారి LS ఇస్తే డాకర్ ఫైల్ ఉంది కదా. నౌ ఒకసారి డాకర్ ఫైల్ని VI చేద్దాం.
ఆల్రైట్, ఇది ఉంది కదా. ఇప్పుడు స్మార్ట్ థింగ్ ఏమంటే నౌ అబ్జర్వ్ చేయండి అసలు ఎలా వాడతారు అని. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో మన ఎంట్రీ పాయింట్కి ఓవర్ రైడింగ్ కేపబిలిటీ ఉంటుంది. సిఎండి ఎంట్రీ పాయింట్. ఓకే, సో ఎంట్రీ పాయింట్కి ఓవర్ రైడింగ్ కేపబిలిటీ సిఎండికి ఉండదు. అంటే సిఎండిలో డిఫాల్ట్గా ఇది ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్తాం. ఎంట్రీ పాయింట్లో ఏదైనా ఓవర్ రైడ్ చేసే కేపబిలిటీ ఉంటే ఎంట్రీ పాయింట్ ద్వారా చేస్తాం. అంటే మీకు చూపిస్తే కానీ ఇది ఇంకా క్లారిటీ రాదు. ఓకే, సో ఇప్పుడు చూడండి, బెస్ట్ వే ఆఫ్ యూజింగ్ ఈ రెండు ఏమంటే కాంబినేషన్. సో ఎంట్రీ పాయింట్లో ఎక్కువ పెట్టాము, సిఎండిలో ఆర్గ్యుమెంట్ పెట్టాను. ఆర్గ్యుమెంట్ ఏంది, హలో అని పెట్టాం. ఓకే, అర్థమైందా మీకు? ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ హెలో అని ప్రింట్ అవుతుంది. ఏమంటే ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఉంది, ఇక్కడ ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. అది పవర్ ఆఫ్ ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే, సో escape:wq. ఇప్పుడు ఒకసారి ఈ డాకర్ ఫైల్ని బిల్డ్ చేస్తే డాకర్ బిల్డ్ -t. ఓకే, టెస్ట్ సంథింగ్. ఇప్పుడు న్యూ అనుకో. ఓకే, t1:t1 సంథింగ్. ఆల్ రైట్, సమ్ ఇమేజ్ నేమ్ ట్యాగ్ డాట్. ఫైన్, ఇప్పుడు బిల్డ్ అయింది మళ్ళీ. పర్ఫెక్ట్, ఇప్పుడు కొత్త ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు డాకర్ రన్ -it, రైట్, -- నేమ్ os1 అండ్ t1:t1 అని ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, సేమ్ బిహేవియర్ హలో అనేది ప్రింట్ అయింది. ఏ డాకర్ ఫైల్ నుంచి? ఈ డాకర్ ఫైల్ నుంచి. దీని అర్థం ఏంది? ఓ బెటర్ ఈ కాంబినేషన్ వాడితే మనకి ఇప్పుడు కూడా ఇదే వస్తుంది. అది ఒక దాంట్లో వాడేచ్చు కదా. అంటే అక్కడే ఏంటి అంటే ఇప్పుడు డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇమేజ్ వచ్చి హలో అనేది ఖచ్చితంగా ప్రింట్ అవుతుంది. ఈ డిఫాల్ట్ బిహేవియర్ని నేను కనుక డైనమిక్గా కంటైనర్ స్పిన్ చేసేటప్పుడు మార్చాలి అనుకుంటే మార్చే కేపబిలిటీ నాకు ఎంట్రీ పాయింట్ ఇస్తుంది. ఓకే, ఎంట్రీ పాయింట్లో ఇలా పెడితే అంటే ఇప్పుడు చూడండి, డాకర్ రన్ -it, ఆల్ రైట్, -- నేమ్ మేబీ OS2 తీసుకోండి, సేమ్ ఇమేజ్ ఇద్దాం. కానీ లాస్ట్లో ఇక్కడ హలో ఉంది కదా, ఇది డిఫాల్ట్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది మీరు ఏం పాస్ చేయకపోతే. ఒకవేళ ఇఫ్ యూ గివ్ వరల్డ్, ఇప్పుడు దిస్ డిఫాల్ట్ వాల్యూ సిఎండిలో ఉండే డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఇప్పుడు పాస్ చేసే వాల్యూతో ఓవర్ రైట్ చేసి ఎంట్రీ పాయింట్ అట్లా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే డిఫాల్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ పెడితే ఇక్కడ ఏమీ పాస్ చేయకపోతే, అంటే ఇలా పాస్ చేయకపోతే డిఫాల్ట్గా ఖచ్చితంగా ఒక బిహేవియర్ ఉంది. ఒకవేళ ఇక్కడ పాస్ చేస్తే ఈ పర్టికులర్ బిహేవియర్ దీన్ని ఓవర్ రైట్ చేస్తుంది. దీనివల్ల ఏ కేసులో అయినా మనకి అప్లికేషన్స్ లాంచ్ ఏదో ఒకటి ఇస్తుంది కదా, ఇట్లాంటి కేసుని హ్యాండిల్ చేసేదానికి. ఇప్పుడు చూడండి, వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి అయిందా, దట్స్ ఇట్. సో ఇది అనమాట ఎంట్రీ పాయింట్ అండ్ సిఎండి. అంటే బేసిక్గా రెండు ఫంక్షనాలిటీస్ ఒకటే, కాకపోతే సిఎండిని ఎంట్రీ పాయింట్ ఓవర్ రైట్ చేయగలదు ఇలాగే. ఇప్పుడు ఇది డిఫాల్ట్ ఇన్స్ట్రక్షన్ పెట్టచ్చు, ఇది యూనో వాట్ సే ఎంట్రీ పాయింట్లో కూడా మనం పెట్టచ్చు ఏదైనా. కానీ ఎంట్రీ పాయింట్ సిఎండి కాంబినేషన్ వాడేది చాలా చాలా యూనో బెటర్ థింగ్ అనమాట. ఓకే, ఫీజిబుల్ థింగ్. ఆల్ రైట్, ఫైన్ గైస్. ఓకే, ఆల్ రైట్, సో ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. ఐల్ గెట్ బ్యాక్.